మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకున్నారు. 2014లో టీడీపీ తరఫున మొట్టమొదటిసారిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 3 సార్లు 2014, 18, 2023 3 సార్లు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పరిపాలించారు ఆయన. సో ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా తెలుస్తోంది. ఏజీ ఆసుపత్రి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా ఇస్తారు. పెట్రిషా, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నేత అస్వస్థత గురించి తెలుస్తోంది. ఏడాది పాటుగా ఆయన అనారోగ్య బారిన పడిపోయి ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. 4-5 నెలల నుంచి కూడా ఎట్టి కూడా బయటికి రాకుండా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. నియోజకవర్గ సమస్యలపైన కూడా కేవలం ఆయన ఇంటి నుంచే అప్డేట్స్ తీసుకుంటున్నారు. ఇంటి నుంచే ఆ నియోజకవర్గ సమస్యలు కూడా పరిష్కారం చూపుతున్నారు. చాలా తక్కువ మంది నాయకులను కలుస్తున్నారు. ముఖ్య అనుచరులకు మాత్రమే ఆయన భేటీ అవుతున్నారు. సో ప్రజెంట్ ఆయన హెల్త్ విషయం పైన కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. అటు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, తన అనుచరులు కానివ్వండి, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. సో మరి కాసేపట్లోనే ఏజీ హాస్పిటల్ డాక్టర్స్ ఆయనకు సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. సో అసలు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు ఏంటి అనేది మాత్రం డాక్టర్లు చాలా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి చికిత్స తీసుకున్నారు ఆయన. సో ఈరోజు తీవ్రమైన అస్వస్థతకు గురవడం కారణంగానే మాగంటి గోపీనాథ్ని హాస్పిటల్లో చేర్పించినట్టు తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. సో బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో ఏజీ హాస్పిటల్ చేరుకుంటున్నారు. హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. డాక్టర్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ సుమారుగా ఏడాది కాలం పాటుగా ఆయన తీవ్రమైనటువంటి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ మనకు అందులోని సమాచారం మేరకు డయాలసిస్ కూడా తీసుకుంటున్నారు. సో చాలా రోజుల పాటుగా డయాలసిస్ కూడా తీసుకున్నారు ఆయన. ఆరోగ్యం క్షీణించింది. గతంలో మాదిరిగా అంత యాక్టివ్గా ప్రజల్లోకి రావడం లేదు. సో అంత ఈజీగా ప్రజల్ని కలిసే అవకాశం కూడా లేదు. ఎవరైనా నియోజకవర్గ సమస్యల గురించి అడ్రస్ చేస్తే వారందరినీ కూడా ముఖ్య నాయకుల్ని, తమ అనుచరుల్ని ఇంటికి మాత్రం పిలిపించుకొని ఇంట్లోనే ఆ సమస్యల్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం మాగంటి గోపీనాథ్ చేస్తున్నారు. ఈరోజు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో అస్వస్థత గురవడంతోనే తాజాగా గచ్చిబౌలి హాస్పిటల్ చేర్పించినట్టు తెలుస్తోంది. చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన పరిస్థితి విషమించినట్టుగా సమాచారంతోంది. వైద్యులు ఇంకా ఆయన హెల్త్కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది. మరి కాసేపట్లోనే హెల్త్ అప్డేట్స్ అందించే అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కనబడుతోంది. హరీష్ రావు అక్కడికి చేరుకోవడం, బీఆర్ఎస్ పార్టీ నేతలు చేరుకోవడం కాస్త ఆసక్తి రేపుతోంది, పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. మాగంటి గోపీనాథ్ 3 సార్లు 2014, 18, 2023 3 సార్లు కూడా ఏకతాటిగా వరుసగా గెలిచిన నేత. సో చాలామంది హేమాహిములు తనని పోటీ పడాలని చూశారు, కానీ ఎవరు కూడా అక్కడ నిలబడలేకపోయారు. 2014 నుంచి ఆయన 2014 టీడీపీ నుంచి మొట్టమొదటిసారిగా పోటీ చేసి టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మళ్ళీ 2023లో కూడా పోటీ చేసి బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. ఏడాది పాటుగా ఆయన ఇంటికే పరిమితమైనట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి 1983 నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నట్టు వస్తున్నారు ఆయన. విద్యార్థి నేతగా, ఆ తర్వాత యువజన విభాగానికి సంబంధించి కీలక బాధ్యతలు ఆయన తీసుకున్నారు. ఆ తర్వాత హుడా చైర్మన్గా పనిచేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ కూడా పనిచేశారు. సో ప్రస్తుతానికి ఆయన 3 సార్లు ఏకతాటిగా ఓటమెరుగని నేతగా జూబ్లీహిల్స్ని పరిపాలిస్తూ వస్తున్నారు. మాగంటి గోపీనాథ్ హెల్త్ పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు. సో హరీష్ రావు ఏజీ హాస్పిటల్ చేరుకున్నారు. వైద్యులు ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ని చికిత్స అందిస్తున్నారు. ఆయన అనారోగ్య బారిన పడిపోయి తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తపరుస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబీకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతానికి మాగంటి గోపీనాథ్ పైన పెద్ద ఎత్తున ఎలా ఉన్నారు ఏంటి అనేది ఆయన అనుచరుల్లో, ఆయనకు సంబంధించిన కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏజీ హాస్పిటల్ నుంచి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో మాగంటి గోపీనాథ్ హెల్త్ అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? డాక్టర్లు ఏం చెప్తున్నారు? అంటే చాలా రోజుల నుంచి అస్వస్థతకు గురైనారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి సమయంలో కూడా డయాలసిస్ తీసుకున్నారు ఏజీ ఆసుపత్రిలో. ఎవ్రీ మంత్ ఆయన 2 times డయాలసిస్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు. కేసీఆర్ ఒకరోజు సమావేశం ఏర్పాటు సందర్భంగా ఒకరోజు హాజరయ్యారు. రీసెంట్గా సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశాల సందర్భంగా మాగంటి గోపీనాథ్ ఒకసారి హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ముందు కేసీఆర్కి సంబంధించినటువంటి అత్యంత ఎత్తైనటువంటి ఒక ఫ్లెక్సీ కటౌట్ ఏర్పాటు చేశారు. అది రాత్రిపూట లైటింగ్స్తో కేసీఆర్ చేతి ఊపుతున్నట్టు అలాంటి కటౌట్ ఒకటి స్పెషల్గా ఏర్పాటు చేయించారు. మొన్న వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి కూడా మళ్ళీ ఇన్యాక్టివ్ అయ్యారు. ఆరోగ్యం బాగాలేదు, అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా డయాలసిస్, కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధితో బాధపడతా ఉన్నారు. బయట తిరగట్లేదు. ఆ వైద్యుల చికిత్స
తీసుకుంటూ వారి సూచనల మేరకు ఆయన జాగ్రత్త తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇంట్లో ఉన్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ అయినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతూ ఉంది. ఇంకా కుటుంబ సభ్యులు ధృవీకరించలేదు. దీనికి సంబంధించి కార్డియాక్ అరెస్ట్ అయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి ఏఐజీ ఆసుపత్రిలో ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే అక్కడికి తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు కొద్దిమంది నాయకులతో కలిసి ఏజీ ఆసుపత్రికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఏం జరిగింది, గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది వివరాలు తెలుసుకుంటున్నారు. సో మాగంటి గోపీనాథ్ గత కొంతకాలంగా లాస్ట్ 2 నెలల క్రితం ఇలాంటి వార్తను వినిపించింది. ఆయన ఏజీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్నారనేటువంటి వార్తలు వినిపించాయి. తర్వాత కాస్త ఆరోగ్యం మెరుగుపడింది. మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు, ఒక సమావేశం ఏర్పాటు చేశారు, మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఇన్యాక్టివ్ అయ్యారు. ఈరోజు కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలవాలి. అధికారికంగా ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఏంటి అనేటువంటిది. సో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు డాక్టర్లు. వారితో మాట్లాడడానికి హరీష్ రావు బృందం ఆ ఏజీ ఆసుపత్రికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఆయన ప్రస్తుతం చాలా యాక్టివ్ ఉన్నటువంటి ఈ హైదరాబాద్ నగరంలో జూబ్లీస్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉంది. కాస్త టీడీపీ నుంచి ఇక్కడికి రావడంతో నెట్వర్క్ ఎక్కువగా ఉంది. సెటిలర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమందితో మద్దతు ఉంది ఆయనకు. మొత్తానికి మాగంటి గోపీనాథ్ ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అనేటువంటి తెలియడంతో ఆయన అభిమానులు ఆసుపత్రికి చేరుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. సో అక్కడ ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి అంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ హరీష్ రావు ఇప్పుడే చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యుల్ని కలిశారు మొదటగా, తర్వాత డాక్టర్లను కలిసే అవకాశం ఉంది. యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటి, హెల్త్ కండిషన్ ఎలా ఉంది మాగంటి గోపీనాథ్ది అనేటువంటిది కొద్దిసేపట్లో డాక్టర్లు ధృవీకరించనున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే చాలా హుటాహుటిన వేగంగా ఇంట్లో అస్వస్థతకు గురైన వెంటనే ఏజీ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. సమాచారం హరీష్ రావుకు అందడంతో హరీష్ రావు కూడా ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్, కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఆయన అభిమానులు ఆసుపత్రికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వివరాలు తెలుసుకుంటున్నారు. ఏం జరిగింది మాగంటి గోపీనాథ్కి ఇంత సడన్గా ఏం జరిగింది? మొన్నటిదాకా డయాలసిస్ తీసుకుంటున్నారు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు, మెడిసిన్ వాడుతూ ఉన్నారు, ఎక్కడ బయట తిరగట్లేదు అనేటువంటిది కాస్త సమాచారం ఉంది. కానీ ఇంత సడన్గా ఏం జరిగింది అనేటువంటి దానిపైనే చర్చ ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అభిమానులు. జనరల్గా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత డయాలసిస్తో కొన్ని సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డయాలసిస్ చేసుకుంటూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్ కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనకు సరైనటువంటి సమయంలో కిడ్నీ దొరికితే అదే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఆర్గాన్ సెట్ అయ్యేలాగా ఉంటే అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా ఎన్నో ఘటనలు, ఎన్నో సంఘటనలు మనం చూసాం. కానీ ఇంత సడన్గా ఏం జరిగింది? అన్ని రకాలుగా ఎమ్మెల్యే ఉన్నాడు, ఆర్థికంగా